ఇప్పుడు మీరు సినిమాలు మాకు కొన్ని పాటలైతే రాశారు. ఇప్పుడు కొన్ని పాటలతో మీరుకొచ్చారు. ఏమైనా మీరు రాసుకున్నది ఏదైనా ఓ పాట ఏదైనా సందర్భం ఏదైనా ఉందా? అదేమన్నా చెప్పేది ఉందా మాకు? ఆ, నేను చాలా తక్కువ రాశాను సొంతంగా. తమ్ముడికి రాసుకున్న పాటలు ఇప్పుడు అవి ఎవరైనా వినిపించేవి కాదు. ప్రియురాలకి రాస్తారండి పాటలు. మీరేమో తమ్ముడికి రాశాను, తమ్ముడి కోసం రాశానని చెప్తున్నారు. సరే ఏదైనా ఉంటే చెప్పండి. అదే అయితే కొన్ని రాశాను అనమాట. మధ్యలో నాకు శ్రీశ్రీ గారంటే వల్ల మాలిన అభిమానం ఉండేది అనమాట. కొంచెం కవితాత్మక ధోరణి విప్లవ నాకు ఇంత భరద్వాజ్ నీలిమేఘములు రాస్తారు అనుకుంటారు కదా, బట్ నాకు నచ్చిన పాటలన్నీ కూడా విప్లవాత్మకమైన పాటలు ఉంటాయి. మీరు వచ్చి మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది మీకు కొంచెం మీ మాటలకి మీ వాయిస్ కి మీకు కొంచెం దేనికి వేరే తేడా ఉందని అనుకున్నాం. ఇప్పుడు చెప్తున్నారు మీరు. ఓకే రైట్. సో అదే సో నాకు మనసు బాగాలేకపోతే నేను పల్లె కన్నీరు పెడుతుందో, తెలంగాణ పోరు సాంగ్ ఇవి వింటాను అనమాట నేను. సో అట్లా నాకు అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం కానీ శ్రీశ్రీ గారి కవిత్వం కానీ చాలా ఇష్టం అన్నమాట. అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా ఇష్టం. బాగా గుర్తు చేశారు. థ్యాంక్ యూ. గ్రేట్. అలిశెట్టి ప్రభాకర్ గారిని గుర్తు చేసే వాళ్ళు, ఆయన గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. రేర్ అది. అవును. సో థ్యాంక్ యూ ఆయన్ని మనం గుర్తు చేసుకున్నందుకు. నిజంగా ఆయన ఏమన్నా కథలు రాస్తారు, కవితలు రాస్తారు. ఒకటి మీరు పర్మిషన్ ఇస్తే, అంతకన్నా ముందు నేను ఒకటి చెప్తాను. 2 గీతలు ఉంటాయి. సరే ఆయన ఎప్పుడైనా వేశ్య గురించి రాసింది చాలా ఫేమస్, కానీ ఒక 2 లైన్ల హైకులు రాస్తాడు ఆయన. ఒకటేదో నాకు బాగా నచ్చింది. గుడిసెలే మేడల్ని కడతాయి, కానీ ఆ మేడలే గుడిసెల్ని కొడతాయి. ఆయన ఇట్లాంటి 2 లైన్ల చమకులు ఎంత రాస్తారంటే అలిశెట్టి చాలా బాగా రాస్తారు. చెప్పండి. చాలా అప్పట్లో ఏంటంటే కొంచెం ఆకలి కవిత్వం ఉండేది. అప్పుడు ఆ పరిస్థితులు ఎట్లా అంటే అన్నం లేక ఆకలి ఉండేది, ఆకలితోనే అవన్నీ పుట్టాయి అన్నమాట. ఇప్పుడు కడుపు నిండుతోంది. అందుకే సో అటువంటి కవిత్వాలు ఒక కవిత ఉండేది అనమాట. ఏంటది? ఆకలి మీద. ఫర్ ఎగ్జాంపుల్, ఆకలి అధ్యక్షతన ఖాళీ కడుపే ఒక బహిరంగ సభ, నినదించే పేగులే జనం అని రాస్తారనమాట ఆయన. అప్పట్లో పొలిటికల్ మీటింగుల్లో ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు, మీకు ఇది చేస్తాం అని చెప్పేసి. ఆకలిని తీర్చేవాళ్ళు లేరు అనమాట. సో ఆయన కడుపు పెట్టుకున్న బహిరంగ సభ గురించి చెప్తాను అనమాట. అటువంటి ఆకలి కవితలు ఉండే. ఇప్పటికి కూడా పట్టుకునే కొన్ని కవితలు ఉండే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బలవంతంగా విద్యార్థుల్ని పుస్తకాలకి శిలువేసి సంవత్సరాల మేకులు దిగేసి వదిలేస్తే ఈ విద్యా వ్యాపార వ్యవస్థలో నెత్తురోడుతున్న ఇంకెందరో నిరుద్యోగ క్రీస్తులో అని చెప్పేసి రాస్తారనమాట. స్టిల్ అప్లై. చదువులాగా చూసి ఎంటెక్లు పిహెచ్డీలు చేసినంత మాత్రాన నువ్వు ఏదో బాగుపడిపోతావు, ఉద్యోగం వస్తావు అనేది, ప్రపంచంలో బతకడానికి అర్హుడు అని కాదు. బట్ స్టిల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లనే ఉంది. ఇవి ఇప్పటికీ రిలేటబుల్ అనమాట. అవునవును. అటువంటివి. ఇంకా సంతోషం గర్వం ఏంటంటే ఆయనది మాది సేమ్ జగిత్యాల తెలంగాణ. తెలంగాణ మొట్టమొదటి అనలేము. అప్పట్లో తెలంగాణ కవిత్వం చాలా బాగుండేది. ఎంతో మంది కవులు తెలంగాణ నుంచి వచ్చారు. విప్లవం అది ఆ గడ్డ అట్లాంటిది, అక్కడ బాధలు అట్లాంటివి. ఆ బాధల నుంచి, ఆ కడుపు ఆకలి నుంచి పుట్టిన పాటలు కానీ సాహిత్యం కానీ అలా ఉంటాయి.